ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ వేదిక దగ్గరికి, ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తామని ఎప్పటికీ ఊహించలేదు. ఎందుకంటే మేము ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు అనుగుణంగా మా పృథ్వన్న, మా పాశమన్న, మా విమలక్క, గద్దరన్న వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో మేము ఉస్మానియా వేదికగా ఉద్యమాలు చేశాం. కానీ మిత్రులారా, దాదాపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కావాలనే ఉద్దేశంతో మేము ఉస్మానియా విద్యార్థులుగా 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే వేదికకు వచ్చి మేము బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అవుతాం అని ప్రతిజ్ఞ చేసినటువంటి రోజులున్నాయి విద్యార్థులుగా మేము. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమం చూసుకున్న తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఈ కేసీఆర్ మనందరినీ మోసం చేసిండు, విద్యార్థుల్ని, ఉద్యమకారుల్ని అందరినీ మోసం చేసిండు, సమాజాన్ని కూడా, ప్రజా సంఘాలను కూడా చాలామందిని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత మేము అనుకున్నాం తెలంగాణ మళ్ళా మోసపోబడుతుంది, ఖచ్చితంగా ఆంధ్రోల పెత్తనం తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రోల ఆస్తులు ఈ కేసీఆర్ కాపాడుతుండు, వాళ్ళ కళాశాలలు కాపాడుతుండు, వాళ్ళ యొక్క అన్ని వ్యవస్థలను కాపాడుతున్నాను అనుకొని కేసీఆర్ గద్దె దిగేదాక మేము నిరుద్యోగులుగా, విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా ఉండి మేము గద్దె దింపే ప్రయత్నం చేస్తూ ఒక పొరపాటు చేసినాం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వేదిక దగ్గరికి వస్తే మా మరణించినటువంటి మా అమరులు వాళ్ళ ఆత్మలు ఇలా పిట్టల్లాగా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే మళ్ళా మా ఒక ఆడబిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డ మీద దాడి, మా తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి, మా తెలంగాణ నిరుద్యోగుల మీద దాడి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అనేది ఈ ప్రాంతానికి ముఖ్యమైన విషయంగా ఏర్పడుతుంది. ఆ రోజు ఆంధ్రాలో పెత్తనం వద్దనుకునే కదా, మీరెవరబ్బా మమ్మల్ని పరిపాలించేది, మీరెవరు, మీ పరిపాలన మాకొద్దు, మీ కాళ్ళ కింద, మీ మోచేతి నీళ్ళ కింద మేము ఉండవనే కదా, మా జాబులు మాకు కావాలనే కదా మీకు కొట్లాడింది. తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టుల మీద ఏ విధంగా దాడి జరిగిందో, ఎవరైతే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రశ్నించిన వాళ్ళ మీద ఏ విధమైనటువంటి దాడి జరిగిందో అదే సందర్భం తెలంగాణ వచ్చినాక కూడా జరుగుతున్నది. 10 సంవత్సరాల తెలంగాణ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ని వ్యతిరేకించి మా నిరుద్యోగులై, ఉద్యమకారులను, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మేధావుల యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈరోజు గద్దెనెక్కిర్రు. మిత్రులారా, ఈరోజు జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ చదివితేనే జర్నలిస్ట్ కాదు, ప్రశ్నించే ప్రతివాడు ఒక జర్నలిస్టే, ప్రశ్నించే ప్రతివాడు సోషల్ మీడియాలో ఒక జర్నలిస్టే. ఈ కేవీఆర్ మా వెంకటరామరెడ్డి అన్నని ఇది రెండోసారి తీసుకుపోవడం నేను అనుకున్నా, నిజంగా చెప్తున్న మీడియా ముఖంగా నేను కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసినాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినాం, నిరుద్యోగ సమస్య పైన కొట్లాడినాం, మా వెనకాల ఉన్నది మా పృథ్వన్న. కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కూడా మేము భాగస్వామ్యం అయినాం. ఇప్పుడు అనిపిస్తుంది ఓటేసి తప్పు చేసినాం, డబ్బున్నోనికే అధికారం, ఎవరికైతే అధికారం ఆలోచన ఉన్నదో వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ సమాజం ఏ మొగడు లేకపోతే అక్క మొగడు దిక్కన్నట్టు మళ్ళా ప్రతిపక్షాల సైడ్ పోకుండా ప్రత్యామ్నాయం శక్తిని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాలంటే అది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముఖ్యంగా మాకు మాత్రమే ఈ ఆలోచన ఉంటుంది. కానీ డబ్బులు పెట్టి గెలిచి అధికారం కోసమే పాటుపడే వాళ్ళకు ఎవరికి కూడా ఈ అధికారం ఉండదు, ఎవరికి కూడా ఆలోచన ఉండదు. ఖబర్దార్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, ఉద్యమకారులుగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కేవీఆర్ అన్న లాంటి వాళ్ళని, జర్నలిస్టులని, ప్రజా సమస్యల కోసం నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఏ ఒక్క ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులని కానీ మీరు గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మీ ఉద్యమం అనేది మొదలవుతుంది. మళ్ళీ ఉస్మానియా వేదికగా కావచ్చు, ఇతరత్ర తెలంగాణ ప్రాంతంలో కావచ్చు,
అనేక విధాలుగా ఉద్యమం మొదలవుతుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీరు కనుక ఇటువంటి విషయానికి మీరు దోహదం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యులై ఖచ్చితంగా నిలుస్తారు. కాబట్టి వెంటనే సిఐ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఇమ్మీడియట్లీ తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణ మా ఆత్మగౌరవం ఇక్కడ తెలంగాణ బిడ్డని వాడు ఇష్టం వచ్చినట్టుగా నెట్టేసి మన బిడ్డని నెట్టకపోతుంటే పోలీస్ సమాజం వచ్చి మన తెలంగాణ పోలీసులే వచ్చి వాళ్లకు లిఫ్ట్ ఇచ్చి తీసుకుపోమని బయటికి పంపించారంటే ఇది ఎంతకాలం ఉన్నదో ఆలోచించాల్సిన విషయం. మనం వద్దనికే కదా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆంధ్ర వాడు వచ్చి మన ప్రాంతంలోకి వచ్చి మనం తీసుకుపోతుంటే మనం అప్పచెప్తున్నామంటే అతనేమో దొంగ కాదు, అతనేమో వేరే వ్యక్తి కాదు. గుర్తుంచుకోండి. తను ప్రశ్నించినంత మాత్రాన రాజ్యం చంపాలనో ఇబ్బంది పెట్టాలనో చూస్తే ప్రజలు మాత్రం ఊరుకోరు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ అవుతుంది. మీరు మాత్రం ఇది దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్లీ సిఐ శ్రీనివాస్ని అరెస్ట్ చేయాలి. అదే సిఐ శ్రీనివాస్ దగ్గరికి ఆంధ్రాకి వెళ్ళి సిఐ శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసులు తీసుకురావాల్సింది. అప్పటి వరకు కనుక మేము ఖచ్చితంగా నిద్రపోమని ఈ మీడియా ముఖంగా ఈ అమరవీరుల సాక్షిగా మేము హెచ్చరిస్తున్నాం.